మరి తెలుగుదేశం నాయకులకు అందరికీ చేతులు జోడించి ముక్కుదానా. ఇప్పుడు మనం కొడితే ఏమవుతుంది? ఇప్పుడు మనం కొడితే ఏమవుతుంది? ఎట్లా మనం కొడతామంటున్నారు? ఉతికి 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 ఊరిడిపిస్తారు. చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఎప్పుడు ఆలోచిస్తాడు, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నంబర్ 1 కావాలా సార్. రేపు అమ్మ తద్దేవుడు సార్ మాకు దిక్కో, రోజు వదిలిపెట్టండి, 3 నెలలు వదిలిపెట్టండి. మమ్మల్ని నామినేషన్ వేయించినారా? మరి ఏమో నాకు తెలియదు. నేను ఆవేశపడతాను, ఎందుకంటే చాలా రోజు నేను మాట్లాడదలుచుకోలే. తెలుగుదేశం కార్యకర్తలారా, చీమ రక్తం ఉందా? ఎంత కష్టపడ్డావురా మనము. ఉద్దిగారేంద్రా ఎట్లా కొడతారంట మనం 4 సంవత్సరాల తర్వాత? ఇప్పుడే కొడితే ఇప్పుడే టైం ఏంటండి? పొద్దున్న ఒకరు ప్రతి ఒక్క నా కొడుకు వచ్చేదే జైల్లో ఇప్పుడే రిపేర్ చేయించుకోండి అంట. మేము ఇప్పుడు కొడితే యాజ్యాలు రిపేర్ చేయించుకుంటారా? భద్రం పద్దనాకులు గన్నేలు వస్తుంది, రాత్రి వస్తుంది. మీకు తెలియకపోయినా రాబోద్దు. మా ఇళ్ళ కాడకు వచ్చినట్టు తెలియకపోయినా మళ్ళీ మేధావులు అంట, సుప్రీంకోర్టు అంటే అదంటే ఇదంట. మేము తెచ్చుకోలే. కింది కోర్టు పై కోర్టు వరకు ఇదే ఉన్నారు. ఇంకా ఈడ ఎస్ఐలు సిఐలు పొద్దున్న ఒకరు మాట్లాడుతున్నట్టు, రే తెలుగుదేశం కార్యకర్తలు మనకేం జరిగేది ఏం లేదు. మళ్ళీ రేపు తినాలంటే 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఉతకండిరా. ప్రతి ఒక్కడు మాట్లాడేదే. మీకు స్వాతంత్రం ఉంది ఆయన వల్ల, పెద్దాడి వల్ల. ఉతక్కోకుండా 4 ఏళ్ళు తర్వాత మమ్మల్ని ఉతుకుతారా? మరి ఇప్పుడు మేము పవర్లో ఉతకచ్చు కదా. లేదు, మీరంతా చెడగొట్టిపోయినారు వ్యవస్థను. ఐఏఎస్ ఐపీఎస్ మీ చేతులు లేకపోయి వ్యవస్థను మొత్తం మళ్ళీ దాన్ని సత్యాల ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. లేదు అంతేమవుతుందిరా? చెప్పండి రా, ఏమవుతుంది? మాకేం కాదు, మాకు తెలుసు. మీకు 307 మళ్ళీ మాకు బెయిలబుల్ సెక్షన్. మాడద్దండి, నోరు మోసుకొని ఉండండి. వెన్నెలు వస్తాడు, మీకు తెలియకపోయినా పొద్దు వెన్నెలు వస్తుందండి. ఫ్రాడ్ చేసి పొద్దు ఏదో మాట్లాడతారు. సిగ్గులేరా పేరునిగా? మీరు ఆయన 20కో 30కో ప్రెసిడెంట్గా ఉండే. నేను ఆ పొద్దు వస్తే మచిలీపట్నాను బియ్యమ్మా కక్కుడితే తుని అమ్మ బతుకులేసరా. బీదలో బియ్యం రా, కక్కుర్తి పడద్దండి. కాకపోతే సంతకం పెట్టి నా బండ్లన్నీ, రూటు బండ్లను కూడా నిలబెట్టి. ఈ పొద్దు కూడా ఎట్లా ఉన్నాయి రవి? మాట్లాడద్దండి. ఈసారి వెన్నెల ఉంది, రాత్రి ఉందంటే మేము కూడా జాగ్రత్త పడతాం. ఉత్తిగారేసి ఎవర్రా మీకు దిక్కు? చంద్రబాబు ఉన్నాడు రా మీకు అండగా, మాకు అండగా లేడు. గెలిచి మీకు అండగా ఉన్నాడు ఆయన. ఎందుకు? పోయినసారి అంత నాశనం అయిపోయింది. మనం కూడా అట్లే చేస్తే ఎట్లా? ఏదో మీరు మాట్లాడతారా? మాట్లాడరా? జాగ్రత్తగా ఉండండి. పొద్దున గంటలు వస్తుంది, రాత్రి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ. చాలా మందికి ఉంది చేత కాదు అంటారు. తప్పు. చేత కాదు. ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగీలు మూసిన ఇష్టపడినట్టు మాట్లాడినా కూడా ఆయన చెల్లించడం లేదు. కానీ మా కార్యకర్తలు ఒకటే అనుకుంటున్నారు, చేతగాని తనం అన్నారు కాదు. నేను ఓపెన్గా మాట్లాడతా, అవతల ఎవరికి బాధ అయినా నాకు పర్వాలేదు. నేను ఉండే విషయం మాట్లాడాలనుకున్నా.
లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని 3 ఏళ్ళు రానిచ్చినారా? ఇందులో మాట్లాడతారు, ముర్రండి మాట్లాడుతున్నారా, ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా? ఆ లోకేష్ బాబు యాత్ర పెడితే ఆడి నుంచి లాస్ట్ మైకులు కూడా లాక్కున్నారా మీరు? మీరు పుణ్యాత్ములు రా, మీరు పుణ్యాత్ములు. చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక ఆ రివెంజ్ అనేది ఆయనలో లేదు. దో ఈజ్ ఫ్రమ్ రాయలసీమ. హార్నీసలు ఏం చేస్తున్నాడు? ఏదో ఇవ్వకపోతే ఈలేదు యాది తెస్తారు ఒకటేసారి. నువ్వు సంవత్సరం 200 300 ఎక్కేసి కదా నువ్వు ఇయ్యాల్సింది అవ్వద్దు. నువ్వు చేసిన అప్పులు తీర్చలేకున్నాడు. అప్పులు తీరుస్తూ ఇట్లా 6 ఏం 6లో ఏమైంది? మీరెందుకు నాకు మాట్లాడతారు? పొద్దున్న ఒకరు మేము వస్తే లే మా పిల్లలు ఎప్పుడే మిమ్మల్ని తంతేరా మళ్ళీ చూసుకోలేవులే 4 ఏళ్ళ తర్వాత. వాడు దేవినేని అవినేష్ గారు మాట్లాడులే, నీ అబ్బాయి నీ కన్న కూడా లేదా, నువ్వు కూడా మాట్లాడతావా? ఇంకో ఆయన అంటాడు జైలు బాగా చేసుకోండి. తరం కాదురా. నేను ఈరోజు చెప్తానా, తెలుగుదేశం వాళ్ళు ఏమో అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గురించి అట్లా పెట్టాడు పక్కన, ఇన్ని మాటలు మాట్లాడతారా? ఆయన మాకందరికి బ్రేక్లు వేసినాడు. ఏదా ఏం తక్కువ మాకే మాట్లాడతారంట వచ్చినాక అంట. అవును మేము ఇప్పుడే అంతే, ఇంకా మాకు 4 ఏళ్ళు టైం ఉంది. తంతేరే ఏం చేస్తారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. పోయినారు వాళ్ళు ఎట్లంటే అట్లా చేసినారు. మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. అవినాష్గా దేవునే నాకు తెలుసురా, నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు, నువ్వు కూడా మాట్లాడతావా? ప్రతి ఒక్కరు మాట్లాడు. మేము వచ్చినాకంటే ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తందుతే ఇంకేం చెప్పుకుంటారా మీరు? మాట్లాడద్దండి. ఆయన మాట్లాడుతాడు పేరుని. నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా? జగన్ వదిలిపెట్టినాడా? మీ నాయన మంచోడరా. మీ నాయన మున్సిపల్ దానికి చైర్మన్ అయితే నేను ఓటు వేసిన, మీ ఇంటికాడికి వచ్చిన, మచిలీపట్నం వచ్చిన, చెడబుట్టినావు కదరా. ఏమనుకుంటారు మా ఫ్యామిలీ? మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్, 2 సార్లు ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా చైర్మన్. మా అన్న 7 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ. నేను 5 సార్లు మున్సిపల్ చైర్మన్, 1 సారి ఎమ్మెల్యే. నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టినాడా? జగన్ ఎందుకు వదిలిపెట్టాడు నాకు తెలుసు. పెద్దయినా రాజశేఖర రెడ్డి ఇక్కడ వచ్చి అంతా చూసి తాడిపత్రం చూసి ఒక దినం అడిగినాడు, ఎక్కడి నుంచి తెప్పించినావు ఈ మార్కెట్? ఒక ఎకరా ఉంది, ఎట్లా చేసినావు అంటే చెప్పిన. అప్పుడు ఈ కిరిబి షెడ్లు లేవు, రసల్ కైమ్ నుంచి తెప్పించిన, ఇంపోర్ట్ చేసుకొని టిటికాన్ పోర్టుకి తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కట్టారు. నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు. ఆ రోజు అన్నాడు పెద్దాయన, ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ నేస్తా, నీకేమైనా అభ్యంతరం అన్నాడు. లేదన్నా, మీకు తెలుసో లేదో జగన్ రెడ్డి కూడా ఈ పొద్దు వాళ్ళ అమ్మ ఉంది, మా అక్క ఉంది, విజయమ్మ. ఇదే అప్పుడు ఈయన బామర్ది కమలాపురం ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే, కడప మేయర్ ఎప్పుడు చెప్పేవాడు, పోరా ఆడపోయి చూసిరా పోరా తాడిపత్రి అని. లేదని చెప్పాను మా అక్క నీ బుధుడికి పోయి విజయమ్మని అడగండి. అది ఎక్కడో ఉండింది జగన్కో,
ఒక మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్పాయిల్ చేయాలని చెప్పి చదువు సంధ్య లేని దుర్మార్గం నా కొడుక్కి ఇది కట్టబెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉన్నింది ఆయనకు. వాళ్ళ నాన్న మాటలు, వాళ్ళ బామ్మడికి చెప్పిన మాటలు, వాళ్ళ మామకు చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు. మరి అంత నీచుడో మళ్ళీ మంచోడో నాకు తెలియదు కానీ ఎస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.